నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను సార్. మీ పేరు? నా పేరు జిల్లెలమూడి మురళీ వెంకట వరప్రసాదరావు అండి. నేను అడ్వకేట్ చేస్తున్నాను. జిల్లా కోర్టు ఏలూరులో పనిచేస్తాను. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది సార్? ఈ చంద్రబాబు గారి పరిపాలన మీద కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను సూపర్ సక్సెస్ అని చెప్పి అమరావతిలో మనం మొన్న 4 రోజుల క్రితం కూడా ప్రజాభిప్రాయం మేరకు మనం ఆనంద సంబరాలు జరుపుకోవడం మీ అందరికీ తెలిసిందే. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం అందించిన పథకాలన్నీ వాళ్ళు సక్రమంగా చేరాయని ప్రజలు ఆనందోత్సాహాలను మేము కూడా భాగస్వామ్యులయ్యి 178 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అలాగే కూటమి సభ్యులైన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి సమక్షంలో మరి అత్యంత వైభవంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. మనకి స్వతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15 అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది మరొక సంవత్సరం లాంటిది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోవటానికి ఆ రోజు గాంధీ గారు మిగతా రాజకీయ నాయకులు చేసిన స్వతంత్ర ఉద్యమం క్విట్ ఇండియా అన్నట్టుగానే క్విట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని మరి రాష్ట్రాన్ని కూడా వదిలేసే విధంగా ప్రజలు తీర్పు చెప్పిన దానికి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి సంక్షేమ పథకాలు ఇచ్చి అందరితో కూడా శభాష్ కూటమి ప్రభుత్వం అనిపించుకోవటం అందరికీ ఆశీర్వాదకరంగా ఉంది. ఈ ఆనంద ఉత్సాహాన్ని మేము కూడా భాగస్వాములయ్యాం, ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతారని వాళ్ళందరూ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటాం. సార్, ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధికి తెచ్చే నిధులు ఉన్నాయో ఆ నిధులు కూటమి నాయకులైన టీడీపీ కార్యకర్తల జేబులోకి వెళ్తున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఎంత నిధులు తెచ్చారనేది వాళ్ళ కాగ్ రిపోర్ట్ ఉంటుందండి. నీతి ఆయోగ్ అని చెప్పి ఢిల్లీలో మరి అమిత్ షా గారు, తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అలా 10 మంది ఆర్థిక శాఖ మంత్రులు, మేధావులతో పాటు నీతి ఆయోగ్ కమిటీ అనేది రాష్ట్రానికి నిధులు ఇవ్వడంతో పాటు అవి సక్రమంగా ఉపయోగించుకుంటున్నారో లేదో అని కూడా ఆ కమిటీ వారు పరీక్షిస్తారు. ఒకవేళ ఏమన్నా దుర్వినియోగం చేస్తే కేంద్ర ప్రభుత్వం వారు ఆ నిధులు తప్పుదోవ పట్టాయని చెప్పి నిధులు ఇవ్వటం కూడా ఆప్ చేయడం జరుగుద్ది. పైగా దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటాయి. మీకు చిన్న ఉదాహరణ కూడా ఉంది. ఎవరైతే ప్రభుత్వం యొక్క నిధులు దుర్వినియోగం చేశారో వాళ్ళ మీద గతంలో చర్యలు తీసుకున్న ఆ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి వాళ్ళని నిందితులుగా చేసిన రోజులు కూడా ఉన్నాయి. మనకి ఈ రోజున కోర్టుల్లో చూస్తుంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అవినీతి మీద నిరోధక శాఖ వారు పెట్టిన కేసులు ఈ రోజున కోకొల్లగా ఉన్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీంట్లో భాగస్వాములై ఈ రోజున నిందితులుగా కోర్టుకు తిరుగుతున్నారు. కాకుండా ముద్దాయిలుగా తిరగడం అనేది మరి వారి రాజకీయ జీవితంలో ఎవరో కూడా ఆస్వాదించరు. అది వారికి నిత్య జీవితంలో కూడా వారి మాయ మచ్చగా ఉంటుంది. అలా అని చెప్పి ఇచ్చే నిధుల్ని మన కేంద్ర ప్రభుత్వం కానీ ఫైనాన్స్ కమిషన్ గారు ఇచ్చే నిధుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం గారు పోలవరం ప్రాజెక్టుకు కానీ లేకపోతే అత్యంత అవసరమైనప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతికి కానీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు తప్ప ఏదైనా ఒక రూపాయి దుర్వినియోగం జరిగిందని చెప్పి మరి ఎవరైనా సరే నిరూపించగలిగితే దానికి న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టసభలు ఉన్నాయి. రేపు నుంచి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది. దాంట్లోకి వచ్చి మీరు సాక్ష్యాధారాలతో సహా లెక్కలు, కాగు లెక్కలు, అవినీతి ఆరోపణలు, నీతి ఆయోగ్ వారి రిపోర్ట్లు ఏమైనా ఇస్తే వాటిని మీరు అసెంబ్లీలో ప్రశ్నించి ప్రజల సమక్షంలో నిలదీయండి. ఇది రాజ్యాంగం మీ ఇచ్చిన హక్కు. ఈ 11 మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి వచ్చి మీ యొక్క ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతను నిరూపించుకోమంటాను. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్న మాజీ సీఎం గారు మరి దీనికి ఏమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఒకటి అంత ఆ సంఖ్యాబలం లేదు. ఆయన గతంలో కూడా దీని మీద ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, గవర్నర్ కూడా ఆ 11 మందితో తీసుకెళ్ళి వానికి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఆయన అడగడం జరిగింది. వాళ్ళు అన్నారు అసెంబ్లీలో సంఖ్యాబలం అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్సు 175 మంది. దాంట్లో ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మంది శాసనసభ్యులు ఒక పార్టీకి ఉంటే దాని మీద 19 ఉన్నా 20 ఉన్నా నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అర్హత ఉంటుంది. ఆ సంఖ్యాబలం నీకు లేకపోవటం వల్ల ఎవరో కూడా నీకు గుర్తింపు ఇవ్వకపోవడం అనేది జరగటం. ఇదే విషయాన్ని గవర్నర్ గారు, మరి రాష్ట్రపతి గారు, అలాగే ప్రధానమంత్రి గారు కూడా తెలియజేశారు. మరి రాజకీయాల్లో నాకు అత్యంత అనుభవం ఉంది, నేను అన్ని రకాల ప్రభుత్వ పాలన చేశాను, నేను నాకంటూ ఒక ప్రత్యపక్ష హోదా వస్తాను, లేకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను అసెంబ్లీలో అడుగు పెడతా అని ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం చేతకాక నీ యొక్క శాసనసభ్యులు నీ మీద తిరగబడే పరిస్థితి ఉండి నీకు సహకరించకపోవటం వల్ల నువ్వు ప్రజల నుండి తప్పించుకోవటానికి ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేక నువ్వు మాట దాటవేయడానికి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నావు. కానీ నీ సంఖ్యాబలం, నీ పార్టీకి ఉన్న రాజకీయ బలం ఈరోజు అసెంబ్లీలో వస్తానికి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సరిపోదు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మెడికల్ కాలేజీలు అభివృద్ధి చెందాయి అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన వేసిన వాటి వాస్తవమే. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వైద్య కళాశాల కావాలి, నేను డాక్టర్గా వచ్చేస్తాను కాబట్టి వైద్య భవనాలు కావాలని చెప్పి ఆయన నిరంతరం దాని మీద కళ్ళగన్నమాట వాస్తవమే. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఏదైతే 2019 మధ్యన వైఎస్ జగన్ గారు ఒక్క పర్యాయం ముఖ్యమంత్రి ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఆయన ప్రజల యొక్క సొమ్మును విశాఖపట్నంలోని రిషికొండ ప్యాలెస్కి 486 కోట్లు ఖర్చు పెట్టాడు. అదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి ఒక్కో భవనానికి రమారమి 15 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే 175 నియోజకవర్గంలో ఆయన పార్టీ కార్యాలయాలకి రిషికొండ ప్యాలెస్కి దగ్గరైన 6,000-7,000 కోట్లు ఖర్చు పెట్టేశాడు. ఇక ఆయన ప్రభుత్వ వైద్యశాలలు లేకపోతే ఈ మెడికల్ కళాశాల నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? పైగా ఆయన ఏదో కొత్తగా పథకాలు పెట్టాడు ఆయన ప్రభుత్వం హయాంలో, నవరత్నాలు 9 రత్నాలు పెట్టాడు. ఒక్కో పథకానికి ఆయన డబ్బులు ఇవ్వటానికి ఈ రోజున విశాఖపట్నంలో కానీ, గుంటూరులో కానీ, విజయవాడలో కానీ ఆయన ప్రభుత్వ ఆస్తులందరినీ కూడా తాకట్టు పెట్టి ఒక రిజిస్టర్ ఆఫీసు, ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఒక పంచాయతీ భవన్ను కూడా తాకట్టు పెట్టి కొన్ని వేల కోట్ల డబ్బులు 10 లక్షల కోట్లు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. దానికి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు మెడికల్ కాలేజీలు కట్టావు, లేకపోతే విల్లాస్ కట్టావు, భవంతులు కట్టావు, ప్రజలు నిర్ణయిస్తారు. అది రేపు నువ్వు ఏమాత్రం నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి వచ్చి నీ యొక్క నీతిని నిజాయితీని చేసిన పని నిరూపించుకునే బాధ్యత నీది. ఇది ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మన ఊరికనే మాటలు చెప్పి లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి ఊరిని అలర చేసుకుంటే కాదు, అసెంబ్లీ ఒక వేదిక ఉంది, దాని ముందు నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది. ప్రజలందరూ నేను చూస్తున్నారు, నువ్వు కప్పదాటు దూరంతో నువ్వు ప్రవర్తిస్తున్నావు, కానీ నీకు పద్ధతి తెలియదు, రాజకీయ ఒక లక్షణం కూడా తెలియదని తెలియజేస్తున్నావు. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి ప్రైవేటీకరణ చేయబోతుందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అసలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉపయోగం ఉందంటారు? ప్రైవేటీకరణ చేయటం అనేది వాస్తవం కాదండి. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, అంటే ప్రజలు ప్రభుత్వము భాగస్వామ్యంతో బిలో పావర్టీ ఉన్న వాళ్ళని కొంతమంది దత్తత చేసుకుని వాళ్ళకు 150 మంది, ఒక గ్రామానికి 150 మంది 200 కుటుంబాలని ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఉన్నారో, మీ సొంత గ్రామాల్లో పబ్లిక్ ప్రైవేటు, ప్రభుత్వం కొంత నిధులు, ప్రైవేట్ భాగస్వామ్యం కొంత నిధులతో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు అంటే విద్య, వైద్యం, వాళ్ళ యొక్క గృహం, తర్వాత వాళ్ళ కుటుంబ ఆదాయం కూడా
బాగుపరుస్తానికి పీపీపీ, ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ భాగస్వామ్య స్కీమ్ కింద ఆయన తీసుకొచ్చాడు. అలాగే మెడికల్ వైద్యాలు అనే దానివల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఉండదు. పేదవాళ్ళైనా ఎవరైతే వైద్య పరీక్షలకి ప్రైవేటు వైద్యశాలకు వెళ్ళి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుని వైద్య పరీక్ష చేయించుకోవడం వాళ్ళకి ఈ ప్రైవేటు కొంత ప్రభుత్వము కొంత పబ్లిక్ నుంచి కూడా చార్టీస్ నుంచి మనం నిధులు తీసుకొచ్చి వైద్య కళాశాలను కడదాం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం వల్ల దీనస్థితిలో ఉంది. 10 లక్షల కోట్లు మనం నష్టపోయాం. ఇప్పుడు ప్రతిదాన్ని కూడా భర్తీ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ సమయంలో మనం నిధులు తీసుకొచ్చి దాన్ని చేయలేకపోయినా ఎవరైతే మేము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటామో వాళ్ళు మన భాగస్వామ్యాలు చేసుకుని ప్రజల కోసం వైద్యశాల నిర్మించడం తప్ప. రెండవది, దీంట్లో పూర్తిగా మనం ఎన్టీఆర్ యూనివర్సిటీ విజయవాడలో పేరు తొలగించి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెడతాం అంతవరకు వాస్తవం. అంతేకాకుండా ఆయన కడప జిల్లాకి వైఎస్ఆర్ జిల్లా అని చెప్పి ఆయన ఎన్టీఆర్ వైద్యశాలను ఆయన సొంతగా నిర్మించాడా? పోనీ ఆయన నిధులతో ఖర్చు ఎన్టీఆర్ యూనివర్సిటీ కూడా పేరు తీసి వైఎస్ఆర్ అంటే ఈయన వైఎస్ఆర్ కట్టాడా? ఎన్టీఆర్ యూనివర్సిటీని మెడికల్ యూనివర్సిటీని వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టాడా? ఆయన సొంత నిధులను ఖర్చు పెట్టాడా? ఇప్పుడు ఈయన పెద్దానికి కూడా ప్రైవేట్ అంటే యూనివర్సిటీకి నువ్వు సొంత పేరు పెట్టుకుని బలవంతంగా ఆక్యుపై చేసుకుని నీ పేరు పెట్టుకుంటే అది నీ సొంతం అయిపోద్దా? అలా కాదు కదా. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే ప్రభుత్వ వైద్యశాల ప్రజల యొక్క క్షేమం కోసం పలానా వారు ఆ బిల్డింగ్ మీద వారి నిధులతోనూ వాళ్ళు తండ్రుల యొక్క సహకారంతో రాసుకుంటారు. అంతేగాని నువ్వు ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పేరు పెట్టేసి లేకపోతే ప్రతి ఊర్లో కూడా నీ వైఎస్ఆర్ భవనాలు కట్టేసేసి రిషికొండ ప్యాలెస్ లిమిట్ చేసి నీ సొంత పేర్లు పెట్టుకుంటే అది ప్రభుత్వ భాగస్వామ్యం వద్ద పబ్లిక్ భాగస్వామ్యం ఉందా? అది నీ యొక్క విచక్షణ వదిలేస్తున్నావు. ఇది జరిగిన మాట వాస్తవమా కాదా? ఈరోజు మెడికల్ కాలేజీ అంటున్నావు. ఆ రోజు నువ్వు వచ్చిన మొట్టమొదటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజల కోసం ప్రజా దర్బార్ భవన్ నిర్మించి ఆయన అందులో పబ్లిక్ కార్యక్రమాలు చేస్తే నిర్దాక్షిణ్యంగా కూల్చేసావు. అలా కాకుండా అసెంబ్లీకి వెళ్తున్న చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, ఇతర మాజీ మంత్రులని, ఎమ్మెల్యేలను కూడా నువ్వు బలవంతంగా బంధించి అసెంబ్లీకి రాకుండా చేసావు. ఆ రోజు నువ్వు నిండు సభలో కౌరవ సభలో పాండవులు అవమానపరిచినట్టు ఆ రోజున 24 మందిని కూడా నిర్దాక్షిణ్యంగా నీ ఎమ్మెల్యేలు, మంత్రులు తోలనాడారు. వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని కూడా నువ్వు ఆక్షేపించావు. దాని ఫలితం ప్రజలు ఈ రోజున నిన్ను అసెంబ్లీ కూడా రాకుండా చేసుకున్నావు. నీకు సంఖ్యాబలం లేదు. నీ పార్టీకి కనీసం రేపు 29 ఎలక్షన్లో పోటీ చేయడానికి కూడా అర్హత లేకుండా ఎలక్షన్ కమిషన్ వారు మరి లిస్టులో పెడతారని చెప్పి తెలియజేస్తున్నావు. ఇప్పటికైనా మారి ప్రజల యోగం కోసం, సంక్షేమం కోసం ప్రజల్లో తిరుగు, ప్రజల కోసం పోరాటం చేయి. ప్రజలకు ఏం కావాలో సమస్య మీద పోరాటం చేయి. అంతేగాని ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ నాది, అల్లూరి సీతారామరాజు బిల్డింగ్ నాది, లేదా వైజాగ్ రిషికొండ ప్యాలెస్ నాది అంటే జనం ఒప్పుకోరు, తిరగబడతారు, కొడతారని చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.